10th పేపర్ లీక్ విషయాన్ని పక్కదారి పట్టించడానికే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి చిల్లర ప్రయత్నం చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని, ఇక నకరేకల్లో కేటీఆర్ పై పెట్టిన కేసు చిల్లర కేసుగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ డైరెక్షన్లోనే కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చేతగంతనాన్ని పదే పదే బయటపెట్టుకుంటుంది. విపక్షాన్ని చూసి ఎట్లా భయపడుతుందో, కేటీఆర్ చూసి ఎట్లా భయపడుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నగరికల్లో వాళ్ళ కేసు కూడా కొట్టారన్న ప్రతి దాంట్లో నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ కేసు కూడా వాళ్ళు పరీక్షలు కూడా నిర్వహించడం చేత కానీ ఒక దరిద్రమూర్తనం నుంచి బయటపడడం కొరకు ఈ కేసు చేసేది ఇంకోటి కాదు. ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నమోదు చేయబడ్డ కేసు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా జడ్జిలతో సహా అంతహా.